జీవితంలోని ఎవరి మీద ఎక్కువ నమ్మకం పెట్టుకోకూడదు. ఎందుకంటే వాళ్ళు ఎందుకు మన జీవితంలోకి వస్తారో తెలీదు, ఎందుకు దగ్గరవుతారో తెలీదు, ఎందుకు మాట్లాడతారో తెలీదు, ఎందుకు వదిలేస్తారో తెలీదు. తెలిసి తెచ్చుకున్న బాధ కదా, భరించక తప్పదు. ఐ డూ వన్ థింగ్, ఎలాగో పర్ఫార్మెన్స్ వీకే, సో శాలరీయే కట్ చేస్తా. ఏంట్రా మా ఎవరికి చెప్పకుండా పెళ్లి చేసుకుంటున్నావా? మై ఫీమేల్ ఫ్లాట్మేట్. ఇప్పుడు వాళ్ళు ఒకే ఫ్లాట్లో ఉండడంతో పాటు ఒకే రూమ్లో కూడా ఉంటారా? గర్ల్ గర్ల్ ఓకే, బాయ్ బాయ్ ఓకే, గర్ల్ బాయ్ నాట్ ఓకే. వై వై? ఐ మీన్ లవ్ విత్ సెహర్. నువ్వంటే నాకు పిచ్చి, నువ్వంటే నాకు ఇష్టం, అర్థమవుతుందా? రేపేదో ఒక రోజు ఆ నార్త్ పిల్ల వీడిని సౌత్ సైడ్ పాడేసి వెళ్ళిపోతుంది. అప్పుడు కానీ మీకు బుద్ధి రాదు. వీడి బాధలో ఉన్నాడని తెలుసు కదా, వెళ్ళి విసికి తెచ్చుకోవచ్చు కదా. బీర్లు తాగడం ఎందుకు, మనం సాగొట్టడానికి కాకపోతే. ఐశ్వర్య అంటే ఇష్టమే, కానీ అదే ఐశ్వర్యతో లవ్ పెళ్ళి అంటేనే ఇష్టం లేదురా. ఇరవై 25 ఏళ్ళ మా పేరెంట్స్ లవ్ ముందు నా 2 months లవ్ పెద్ద గొప్పగా ఏమనిపించలేదు. ప్రేమని డబ్బుతో పోలుస్తావా సహర్? ప్రేమ పరిస్థితిని బట్టి మారిపోతుంది, ప్రవర్తన బట్టి తగ్గిపోతుంది. లైఫ్లో మనల్ని వెతుక్కుంటూ వచ్చిన ప్రేమని యాక్సెప్ట్ చేయాలి, అంతేకాని కన్ఫ్యూజన్లో ఉండి దాన్ని దూరం పెట్టుకోకూడదు. కానీ ఈ సమాజంలో మంచోడనే బోర్డు వేసుకుని తిరగడం వలన 10 పైసలకు కూడా ఉపయోగం లేదని, ఆఖరికి ప్రేమించడానికి ప్రేమించబడ్డానికి కూడా. ఇలా గమ్యం చేరిన ప్రేమ కథలు ఎన్నో. ఇక్కడ నీది నాది అంటూ పర్మనెంట్ ఏదీ ఉండదు.